హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇటుపక్క మన ఫ్లోరింగ్ ఉంది కదా, ఈ ఫ్లోరింగ్ అయితే ఆ సిమెంట్తో అలకలేదనమాట. ఈరోజు వచ్చి మేము దీన్ని వర్క్ చేస్తున్నాము. సిమెంట్ ఆల్రెడీ మాల్ కూడా కలిపేసి రెడీగా ఉంచుకున్నాము. మా ఫ్రెండ్ ఇంకా రాలేదు. ఫ్రెండ్ వచ్చిన తర్వాత మేము ఈ వర్క్ అనేది మాల్ అయితే నేను 6 o'clock లేసేసి మొత్తం అంతా కలిపేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. కొన్ని మొక్కలు చూడండి గోడ మీద ఉంచుకున్నాను. తర్వాత ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి అటు సైడ్ ఉంచుకున్నా ఫ్రెండ్స్. చూడండి, మనం ఫ్లోరింగ్ కలికే ముందు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. చూడండి, మన ఇంటి వద్ద దగ్గరుండి మనం బేల్దారులతో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరుండి మనము దాన్ని సరైన జాగ్రత్త తీసుకొని నాణ్యంగా మనము దాన్ని సిమెంట్ ఎక్కువ వేసుకొని తగినంత వేసుకొని మనము ఫ్లోరింగ్ అనేది ఈరోజు వర్క్ మనం చేపించుకోవాలన్నమాట. ఇందులో వచ్చి నేను లీకేజ్ ఆయిల్ కూడా వాడుతున్నాను. ఇది లీకేజ్ ఆయిల్, ఇది 200 అనమాట. 200 పడుతుంది మనకి. ఇది కాంక్రీట్ ఎక్కేస్తారు చూడండి. ఇది 200 అనమాట. 1 లీటర్ వేసుకుంటున్నాను. ఇది మనకి దాదాపుగా 3 సదరాలు వస్తుంది అనమాట. ఆ 3 సదరాలు వచ్చిందని చెప్పేసి 1 లీటర్ మాత్రమే నేను వాడుతున్నాను. ఈరోజు అయితే అలికి ఫైనల్గా ఎలా ఉందో కూడా చూపిస్తానండి. ఓకేనండి, ఈరోజు అయితే ఫ్లోరింగ్ అలికేసాము. అటు సైడు కొద్దిగా ఇసుక అయితే ఇక్కడ మిగిలిపోయింది, చాలా ఉందండి గలీజు. చూడండి, సిమెంట్ ఎంత ఇలా ఉండిపోయింది. ఈరోజు అయితే చేసేయట్లేదు, నాకైతే చాలా అయిపోయిందండి. ఈరోజు వర్క్ చేసామన్నమాట. ఇదంతా ఫ్లోరింగ్ ఎగ్గాము నేను నా ఫ్రెండు. తర్వాత చూడండి, చూసారా, మొత్తం అంతా ఫ్లోరింగ్ అనేది లాగేసామన్నమాట. సిమెంట్ అంతా ఎక్కువ వేసుకున్నాము, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలని. మొత్తం అయితే ఇలా ఉంది. కొద్దిగా 2 days ఒక ఆరిన తర్వాత మొక్కలన్నీ ఇక్కడన్నీ సర్దుబాటు చేసుకోవాలి. ఈరోజు అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ పని కాలేదండి. ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మొక్కలన్నీ మనకు కొద్దిగా ప్లేస్ అనేది కలిసి వస్తుంది. ఈ ప్లేస్లో అన్నీ మొత్తం అన్నీ పైన ఉన్నటువంటి కంటైనర్స్ అన్నీ మనం కింద వైపున కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇంకో గార్డెన్ అనేది కొద్దిగా పెద్దగా వేసుకోవచ్చు. చాలా అయితే కింద చూడండి, ఇలా అంత సిమెంట్ ఇలా ఉండిపోయింది. రేపు మార్నింగ్ మోటార్ వేసి మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను. ఈరోజు అయితే నాకు చాలా అయిపోయిందండి. చూడండి, మన గార్డెన్ అయితే ఇలా ఉంది. ఎక్కడ సామాన్లు అక్కడ ఉండిపోయినాయి. వాటర్ కూడా ఇవ్వలేదండి, మొక్కలన్నీ డల్ అయిపోయినాయి, వాడిపోయినాయి అనమాట. ఈరోజైతే వర్షం ఇచ్చాక కూడా నాకు పని ఎక్కువ అయిపోయిందండి. టైర్డ్ అయిపోయాను అనమాట. చూడండి, ఆకులన్నీ వాడిపోయినాయి. రేపైతే మనం గార్డెన్లో మొక్కలకి వాటర్ ఇస్తాను. ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. దానికి ఎలాగో మనం క్యూరింగ్ చేస్తాం కదా, అప్పుడు మొత్తం అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చి మార్నింగ్ ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇదేనండి, ఈరోజైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా, ఇది ఇటుపక్కన కొన్ని గార్డెన్ మొక్కలు పెంచుకోవాలని. అదేవిధంగా ఫ్లోరింగ్ అలకాలని చెప్పేసి పెండింగ్లో ఉండేది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మేబీ ఒక 5 days కొద్దిగా క్యూరింగ్ చేసి, ఒక 5 days కానీ 3 days కానీ ఫుల్ వాటర్ క్యూరింగ్ చేసిన తర్వాత మొక్కలన్నీ అక్కడ షిఫ్ట్ చేసుకుంటాను. మీరు కూడా కొద్దిగా మంచి క్వాలిటీతో మీరు ఫ్లోరింగ్ అనేది ఒక్కసారి మనము అలికేది, మళ్ళీ మనము ఈ ఫ్లోరింగ్ అనేది అలకం కాబట్టి దగ్గరుండి మీరు జాగ్రత్తగా ఎంత క్వాంటిటీలో సిమెంట్ వేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో ఇసుక వాడాలని చెప్పేసి
అది ప్రతి ఒక్కటి మీరు గమనించుకొని దగ్గరుండి పని చేయించుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.